ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేయండి, ఓకేనా. సో ఇలా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇలా ఇలా ఇవ్వడం వల్ల సో నీట్గా పైపింగ్ అనేది నీట్గా తిరుగుద్దండి, ఓకేనా. ఇప్పుడు కరెక్ట్ మనకి పాదంలో పట్టే అంత గ్యాప్ తోటి థ్రెడ్ అయితే దొరుకుతుందండి. దీన్ని 12 నెంబర్ థ్రెడ్ అంటారు. సో ఇది మనకి పాదం చేయాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని ఇలా పెట్టుకొని కుట్టు మీద అలా పెట్టేసి ఇంకో ఇలా, సో దీన్ని ఇలా పోలు వేసి ఇలా చూసారు కదా, ఇంకో ఇలా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా థ్రెడ్ పక్కన కుట్టుబడేటట్టు స్లోగా కుట్టుకోండి, నిమ్మలంగా నిదానంగా, ఓకేనా. సో బోటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇంకో ఇలా ఏళ్ళతో తడుముతో క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా నీట్గా థ్రెడ్ పక్కన కుట్టుబడేటట్టు చూసుకోండి, ఓకేనా. మరి ఎక్కువ డిస్టెన్స్తో కాదండి, జస్ట్ ఒక 1 ఇంచు 2 ఇంచులకు గ్యాప్ తోటి ఇలా నీట్గా అనుకుంటూ ఇగో ఇలా లేట్ అయినా పర్లేదు నిదానంగా నీడిని థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు ఇలా నీట్గా వేళ్ళతో ఇలా అనుకుంటూ. సో నేను వీడియోని చాలా నిమ్మలంగా నిదానంగా చూపిస్తున్నానండి, ఓకేనా. ఇలా టైట్గా ఇలా పట్టేసుకోండి, ఎక్కడ లూజ్ అనేది రాకుండా టైట్గా పట్టేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా సో థ్రెడ్ పైపింగ్ అయితే వేయొచ్చండి, ఓకేనా. ఇలా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రండి, తొందర ఏం లేదు, లేట్ అయినా పర్లేదు, కానీ ఇలా నిమ్మలంగా స్టిచ్ చేస్తూ ఇలా నిదానంగా తీసుకురండి. ఇలా చూసారు కదా, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి, ఓకేనా. సో ఇలా మూలలు తిరిగే దగ్గర కూడా అస్సలు మనం క్లాత్ అనేది లాగొద్దు, ఎలా ఉందో అలాగే కుట్టేసేయండి. సో చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అయితే.